నమస్తే కడప వార్త. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, రాయచోటిలో హైటెన్షన్. రాయచోటిలో రౌడీయిజం, గూండాయిజం పేటరేగిపోతుందా? వీరికి ఆజ్యం పోస్తున్నదెవరు? వివరాల్లోకి వెళ్తే, ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లా రాయచోటి రౌడీయిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. కొత్త సంవత్సరం ముందు రోజున రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. కత్తులతో, కటార్లతో, హాకీ స్టిక్లతో దాడి చేసుకోవడమే కాకుండా కిడ్నాపులకు కూడా పాల్పడ్డారు. దాడులు, ప్రతిదాడులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు. ఈ దాడుల్లో కొత్తపేటకు చెందిన ఓ వ్యక్తిని వేరే గ్రూప్ వాళ్లు చితకబాది అతన్ని కిడ్నాప్ చేశారు. రెండు గ్రూపులకు సర్ది చెప్పాలని ప్రయత్నించిన మూడో వ్యక్తి టాటూ షాప్ కు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమైంది. కొత్తపేట వర్గీయులు ఇంకొక వర్గాన్ని వెంబడించే సమయంలో వీరికి చెందిన ఓ వ్యక్తికి బలమైన గాయం కావడం జరిగింది. ఈ సంఘటనయే కాకుండా ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్టాండ్ రోడ్ లో ఒక సెలూన్ షాపు అద్దాలను కొంతమంది దాడి చేసి పగలగొట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తుల మీద పోలీసులు కేసు కట్టి నిందితులను రిమాండ్ కు పంపడం జరిగింది. 31వ తేదీ రాత్రి జరిగిన సంఘటనలో ఎంతమంది మీద పోలీసులు కేసులు పెట్టారో ఇంకా తెలియరావాల్సి ఉంది. సకాలంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వెంటనే స్పందించినా మళ్లీ పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.